ఇటీవల అంతర్జాతీయ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అలిస్సా హిలీ. ఇటీవల వార్తల్లో నిలిచిన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ ధీరజ్ కాకాడియా. న్యూఢిల్లీలో జరిగే 11వ రైజినా డైలాగ్ 2026కు ప్రధాన అతిథిగా మరియు కీనోట్ స్పీకర్గా ఏ దేశ అధ్యక్షుడు హాజరవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫిన్లాండ్. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్కప్. 2026లో జరుపుకుంటున్న 55వ జాతీయ భద్రతా వారోత్సవాల యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఎంగేజ్, ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. నేషనల్ సేఫ్టీ డే మార్చ్ 4, 2026, నేషనల్ సేఫ్టీ వీక్ మార్చ్ 4 to మార్చ్ 10, 2026. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆర్మమెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి పిపి సింగ్. ఇటీవల తన 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇటీవల ఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక స్టాండ్కు భారత మాజీ క్రికెటర్ రవి శాస్త్రి పేరు పెట్టాలని నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వాంకడే స్టేడియం, ముంబై. ఇటీవల గెయిల్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ డి దీపక్ గుప్తా. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చ్ 3. మార్చ్ 2026లో భారతదేశపు 93వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన 17 ఏళ్ల ముంబై క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరవ్ డెంగ్లా. ఇటీవల మరణించిన పద్మశ్రీ గ్రహీత ఉత్సవ్ చరణ్ దాస్ ఏ ప్రసిద్ధ జానపద నృత్య రీతిలో నిష్ణాతులు? ఆన్సర్ ఆప్షన్ సి ఘోడా నాచా. ఏప్రిల్ 16, 17 తేదీలలో భారత్ స్టీల్ 2026 సదస్సు ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. మహిళల కోసం దేశవ్యాప్త నగదు రహిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పింక్ మొబిలిటీ కార్డ్స్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించే హెల్త్ మిషన్ 100 అనే 100 రోజుల ప్రత్యేక ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్రంలో మెనింగోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు సంభవించడంతో ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడికి గురై తాత్కాలికంగా మూసివేయబడిన సౌదీ అరామ్కోకు చెందిన అతిపెద్ద రిఫైనరీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రాస్ తనూరా రిఫైనరీ. ఇటీవల ఇరాన్ వరుస డ్రోన్ దాడులతో ఏ వ్యూహాత్మక జలమార్గంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోంది? ఆన్సర్ ఆప్షన్ సి హోర్ముజ్ జలసంధి. ఇటీవల 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన కేపీ ఉన్నికృష్ణన్ ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ సి రాజకీయ రంగం, ఫార్మర్ యూనియన్ మినిస్టర్. కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్త అస్మితా లీగ్ను ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇటీవల ప్రధాని మార్క్ కార్నీ పర్యటన ప్రధానంగా ఏ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలను రీసెట్ చేయడానికి ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి భారత్ మరియు కెనడా. టుడేస్ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. ఇటీవల ఇరాన్ దేశపు తాత్కాలిక అత్యున్నత నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.